लास्ट टाइम మనం 9th క్లాస్ వాళ్ళకి రంజాన్ పాటించుకున్నాము. ఇప్పుడు రంజాన్ పాటలో వాళ్ళు 30 రోజులు ఉపవాస దీక్ష అనంతరము 30 రోజుల్లో లోపల వాళ్ళు వార్షిక ఆదాయంలో వాళ్ళకి వచ్చే సంవత్సర ఆదాయంలో ఆదాయం అంటే సగం వ్యయాన్ని వాళ్ళ సగం భాగాన్ని వాళ్ళు వీరికి వాళ్ళకి పంచడం జరుగుతూ ఉంటుంది రంజాన్ పండుగ. ఈ రోజున ఆడవాళ్ళని విశేషంగా ఎవరిలోకి జరుపుకుంటూ ఉంటారు. మగవాళ్ళు చక్కగా నమాజ్కు వెళ్ళి సహబందిగా ప్రార్థన చేసుకుంటూ ఉంటారు ముస్లిం సోదరులు. గత క్లాస్లో మనం చెప్పడం అనేది ఇది జరిగింది అని చెప్పుకుంటున్నాం. इसके साथ साथ ईद की नमाज के पहले फितरा भी देना जरूरी है. इसमें बीजों इसे भूख जल फितर कहा जाता है. ఈద్ ఉల్ ఫితర్ అన్నా రంజాన్ అన్నా రెండు ఒకటే. ఈ పండగని అలా కూడా పిలుస్తారు వాళ్ళు. కాబట్టి ఏంటి ఈ పండుగ వాళ్ళకి విశేషంగా ఒక మంచి వాళ్ళ అల్లాహ్ని ప్రార్థన చేసుకొని ఖురాన్ చదువుకోవడానికి ఒక మంచి అవకాశం. కాబట్టి ముస్లిం సోదరులందరూ సహబందిగా నమాజ్ చేసుకుంటుంటారు మసీదుకి వెళ్ళి. ఆడవాళ్ళ ఇళ్లలో చక్కగా వాళ్ళ ఖురాన్ పాఠాన్ని చదువుకుంటూ ఉంటారు. ఇలా వాళ్ళు 30 రోజులు చేసుకున్న తర్వాత 31వ రోజున ఏ రోజైతే విధి రోజు చంద్రుడు కనబడతాడో ఆ రోజున వాళ్ళు పండుగ చేసుకోవడం అనేది సాంప్రదాయంగా జరుగుతూ ఉంటుంది. వాళ్ళకు ఒక గురువు గారు ఉంటారు. ఆయన చక్కగా అనౌన్స్ చేస్తాడు ఈరోజు పండగ అని చెప్పి. ఆ రోజున ముస్లింలందరూ కూడా చక్కగా పండగ చేసుకుంటుంటారు. ముస్లిం పండగకి 3 రోజుల ముందు 4 రోజుల ముందు జాగ్రీ రాత్ అని చెప్పి ఆ రోజున వాళ్ళు ఆ పండుగను కూడా జరుపుకుంటుంటారు. వాళ్ళు ఆ రోజల్లా తెల్లవాళ్ళు వాళ్ళు చక్కగా మేలుకొని ఉండి అందరూ కూడా అల్లాహ్ని ప్రార్థించుకోవడం అనేది వాళ్ళ సాంప్రదాయంలో ఇది కూడా ఒక ముఖ్యమైన. ముఖ్యంగా రంజాన్ పండుగ 3 రోజుల ముందు జరిపేటువంటిదే వాళ్ళ ముఖ్యమైన పండుగ. ఆ రోజు చక్కగా కొత్త బట్టలు కట్టుకుంటారు, ఏవైనా తీపి పదార్థాలు తయారు చేసుకుంటుంటారు. అలా కూడా వాళ్ళు ఆ పండుగ ఆ 3 రోజులు తర్వాత వచ్చే పండుగ కన్నా 3 రోజులు ముందు వచ్చే పండుగను వాళ్ళు ఇంకా కూడా వెనకొచ్చే పండుగను కూడా వాళ్ళు బాగా గౌరవిస్తారు. కాబట్టి వాళ్ళకి అతి ప్రియమైనటువంటి ఈ రంజాన్ నెల వాళ్ళకి అతి పవిత్ర మాసంగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. इस तरह रमजान के महीने में चारों ओर परोपकार की भावना जाती है. పరోపకారం ఇతరులకు ఉపకారం చేసేటువంటి భావన 4 వైపులా వ్యాపిస్తూ ఉంటుంది. నాకు ఇది లేదు అని చెప్పి ఏ ముస్లిం మహిళ కానీ సోదరుడు కానీ వచ్చి వాళ్ళని అడిగినప్పుడు ఉన్న దాంట్లోనే వాళ్ళకు కూడా తృప్తిపరిచి ఏదో ఉన్నందులో వాళ్ళు కూడా సహాయం చేయడం అనేది ఖచ్చితంగా వాళ్ళు చేసి తీరుతారు ఈ పండుగ రోజున. ఇస్మే సబ్కో మానవ సేవాకే పద్పరపడడానికి ప్రేరణ అందుకే మనం ఎవరికైతే ఒక మనిషికి సేవ చేస్తూ ఉంటామో భగవంతుడు చేసిన పుణ్యం వస్తుంది. అందుకే మానవ సేవే మాధవ సేవ అంటారు. కాబట్టి ఒక మనిషికి మనం ఆర్థికంగా కానీ ఇంకేదో విధంగా ఉపయోగపడ్డామనుకో భగవంతుడికి సేవ చేసిన పుణ్యం మనకి. కాబట్టి బిడ్డ వాళ్ళని దయతో చూడాలి. మనం వాళ్ళని చీకరించుకోకూడదు. మనం అలా వాళ్ళ సమభావనగా ఉంటారు. కాబట్టి ఆ పండుగ రోజున ఎవరైనా లేదు అని వాళ్ళ ఎదుర్కొచ్చి ఆశిస్తే ఉన్న దాంట్లోనే వాళ్ళ తృప్తి వచ్చి పంపడం అనేది కూడా వాళ్ళకి ఈ పండుగ సందర్భంగా ఒక ఆనవాయితీగా ఉంటుంది. इसी महीने में सबके खदर जागने की रात होती है. వాళ్ళకి జాగ్రీ రాత్రి అంటే వెన్నెల రోజు చందమామ 3 రోజుల ముందుగా వాళ్ళకి ఈ పండుగని పడుకు జరుపుకుంటూ ఉంటారు. ఆ పండుగ రోజున వాళ్ళు నిరంతరము కూడా మెలుగు నుండి ఆ జాగ్రీ రాత్రి మటుకు జరుపుకుంటూ ఉంటారు. ముస్లిం సోదరులందరూ ఇళ్ళల్లో ఆడవాళ్ళు కూడా అలాగే జరుపుకుంటూ ఉంటారు. మహితుని బాతుకి రాత్రి వాళ్ళ ఇష్టదేవుడైనటువంటి అల్లాహ్ని బాగా ఈ నమాజ్కి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. చక్కగా ఎప్పుడు పండగ ఇంకా 3 రోజులు ఉంది అంటే 3 రోజుల క్రితం అలా చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఇసునే బచ్చే బిబ్బడం के साथ रात भर जागते हुए इबादत में लीन होते हैं. పిల్లలు కూడా తెల్లవారులు మేలుకొని ఉండి జాగ్రత్త ఉండి ఆ పనిలో నిమగ్నమైపోతారు అని చెప్తూ ఉన్నాడు. ఆ పిల్లలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. సాంప్రదాయంగా చక్కగా వాళ్ళు ముస్లిం సోదరులు ఎలా ఉన్నారో టోపీ అది పెట్టుకొని వాళ్ళు కూడా కుర్తా పైజమాలు వేసుకొని ఎలా నమాజ్కి వెళ్ళి సహబంధన ప్రార్థన చేశారో తన బిడ్డలకి కూడా మగబిడ్డలకి కూడా వాళ్ళు అలాగే సాంప్రదాయం పోకుండా నేర్పుతూ ఉంటారు. కాబట్టి పిల్లలు కూడా పెద్దవాళ్ళ యొక్క అడుగుజాడలు కలిసి పసిపిల్లల దగ్గరించి ఆ రోజు వెనుకొని ఉంటారు అని చెప్తున్నారు. रमजान के विशेषों को एक काफ़ी एक है. मस्जिद में भी रहकर अल्लाह की इबादत के लीन होना
ఎత్తుకాకే అన్నాడు. ఆ రోజున తెల్లవారుజాము నుంచి కూడా వాళ్ళ హజరత్ వచ్చి ఒక ఆయన ఖురాన్ చెప్తూ ఉంటారు. అక్కడ ఉండేటువంటి వాళ్ళని కూడా వింటూ ఉంటారు అన్నమాట. ఖురాన్లో ఉండేటువంటి ఆ సారాన్ని ఆయన చెప్తూ ఉన్నప్పుడు చక్కగా వినడం అనేది జరుగుతుంది ముస్లిం సోదరులను కూడా. इस महीने में विशेष के रूप में दुआ ही मांगी जाती थी. దువా అంటే ఆశీర్వాదం, వాళ్ళకి ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం లభిస్తుంది అని చెప్పి ముస్లింలు అందరికీ కూడా పెట్టిన జిమ్మే విశ్వ కళ్యాణికి భావన కొద్దివి. ప్రపంచం మొత్తము కూడా శాంతియుతంగా ఉండాలి, సుఖంగా ఉండాలి అని చెప్పి దేవుడు కూడా ప్రార్థిస్తారు. వాళ్ళు కూడా మత కల్లోలాలను రెచ్చగొట్టకూడదు. ఎప్పుడూ కూడా లోబడి ఎంత హీనమైనా, ఎంత తక్కువైనా, ఎంత ఉన్నత స్థితిలోనా అందరినీ కూడా గౌరవించుకుంటూ వెళ్ళేటువంటి సాంప్రదాయం కూడా చక్కగా మనకి కనబడుతూ ఉంటుంది. అక్కడ చూస్తూ ఉండే వాతావరణం అంతా కూడా అట్లా ఉండాలి అన్నాడు. కులాన్ని హీనపరిచి మనం ఎప్పుడు కూడా మాట్లాడేది చాలా తప్పైన విషయం కూడా. అలా చేయకూడదు మనం. అది रमजान के रोजे पूरे होते ही अगले दिन ईद उल फितर मानते हैं। यह शव्वाल के महीने का पहला दिन होता है। ईद के दिन सब नए कपड़े पहनते हैं। మామూలే ప్రతి పండుగ వచ్చినప్పుడు కూడా కొత్త బట్టలు ధరిస్తూ ఉంటాం. ఇత్రులు లగాతే హై, అతను చల్లుకుంటూ ఉంటారంట. విశేష రూపే షీర్ కుర్మా బనాతే హై, పాయసం చేసుకుంటారు, వాళ్ళు తయారు చేసుకుంటారు. ఆ సేమ్యాలు అవన్నీ కూడా తయారు చేసుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా నీళ్ళు వాళ్ళు నిలువ ఉండేటట్టుగా తయారు చేసుకొని ఆ రోజున విశేషంగా పాయసాన్ని తయారు చేసుకుంటారట. ఈద్కి నమాజ్ ఈద్గా పట్టి హై. ఈద్గా అంటే మళ్ళా మసీదు దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉంటారని చెప్తున్నాడు. రమీజ్ మే చోటే బడే అమీర్ గరీబ్ సబ్ ఏక్ సాత్ మిల్కర్ పంక్తిలో ఖడే హోతే హై. గొప్ప మీద తారతమ్యం అనేది ఏమీ లేకుండా అందరూ సహపండిన కూర్చొని ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు వాళ్ళందరూ కూడా. ఏమో దృశ్యం దేని లైక్ హోతా హై. ఇలా చూడటం అనేది చూడదగ్గ దృశ్యము అని చెప్తున్నాడు. ఇది అందరూ ఒక సహపండిన కూర్చొని చక్కగా ప్రార్థన చేసుకొని హజరత్ చెప్పేటువంటి ఆ పురాణంలో ఉండే సారాంశాన్ని వినుకుంటూ వాళ్ళు ఆ 30 రోజులు కూడా అలా గడుపుతూ పవిత్ర మాసంగా గడుపుతూ ఉంటారు వాళ్ళు. నమాజ్ होने के बाद गले मिलते हुए ईद मुबारक कहते हैं. ఒకళ్ళకి ఒకళ్ళు సాంప్రదాయంగా గలే మిల్లా అంటే చక్కగా ఒకళ్ళకొకళ్ళు దగ్గరగా తీసుకొని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు ఆశీర్వాదం ఈద్ ముబారక్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉంటారు. చక్కగా మనం గమనిస్తూనే ఉంటాం. పసిపిల్లల దగ్గర నుంచి మనం ఇంత వరకు వెళ్ళేటువంటి పెద్ద పిల్లల వరకు నమాజ్ రోజున రంజాన్ రోజున ఏం జరుగుతున్నది చాలా మటుకు అందరి పిల్లలకి తెలిసిన విషయం చెప్తున్నారు. ఇస్ ఖుషి में विविध धर्मों के लोग भी भाग लेते थे. చాలా ధర్మాల వాళ్ళు కూడా ఈ నమాజ్లో పాల్గొంటారు అని చెప్తున్నారు. और ఈద్కి శుభకామనాలు దేతే అన్నాడు. వాళ్ళు కూడా వచ్చి శుభాకాంక్షలు తెలియజేస్తారు అని అంటే మళ్ళాంటి వాళ్ళు ఉండామనుకో, ఎవరైనా పిల్లలు ఉంటారు ముస్లిం పిల్లలు, మనం రంజాన్ శుభాకాంక్షలు చెప్తా వాళ్ళు ఎంతో సంతోషపడతారు. వాళ్ళు చెప్పడం మన సాంప్రదాయం. ఫస్టే చెప్పా, ఒకళ్ళ పండుగ ఒకళ్ళని గౌరవించుకోవడం వల్లనే సాంప్రదాయం పెరుగుతూ ఉంటుంది చక్కగా. కాబట్టి నీ పండుగ ఎక్కువ నా పండుగ తక్కువ అనే మాట రాకూడదు. ఒకళ్ళ పండుగను మనం చక్కగా గౌరవించుకోవడం అనేది నేర్చుకోవాలి అని చెప్తున్నా. इस तरह धार्मिक सद्भावना से वहाँ के वातावरण की शोभा और भी बढ़ जाती है. ధర్మంగా చక్కగా వేరే వాళ్ళు కూడా వచ్చి వాళ్ళని ఆశ్రయించడం అనేది ధర్మం. అది న్యాయం కూడా. ఒక్కళ్ళమే కాదు, అందరం చక్కగా ఉండాలి అని వాళ్ళు పూరే భారతదేశం మొత్తము కూడా ప్రార్థన చేసుకుంటున్నారంటే ఎటువంటి ఆలోచనలు భారతదేశంలోకి రాకూడదు, మా అందరం చల్లగా ఉండాలని చెప్పి అందరూ వాళ్ళు కూడా ప్రార్థన చేసుకునేది ఆ సారాంశం కూడా అదొకటేనని చెప్తుంది. రంజాన్ के पर्व का सामाजिक दृष्टि से भी महत्व है అన్నాడు. వ్యాపారం में भी वृद्धि होती है. వ్యాపారం వృద్ధి చెందుతుంది అన్నాడు. మనకున్న దాంట్లో కొంచెమో కాస్త కూస్తో బేదలకు ఖర్చు పెట్టామనుకో, మళ్ళా తిరిగి మనకు వ్యాపారం ఇంకా రెట్టింపు కలుగుతుంది వచ్చే సంవత్సరానికి. ఇలా బేరీజు వేసుకుంటూ బీదా బిక్యాన్ని చూసుకుంటూ ఎవరైనా బీదవాళ్ళు వస్తే చక్కగా దానం చేయటం, వాళ్ళకి వచ్చినటువంటి సంవత్సర ఆదాయంలో సగ భాగం తీసి పక్కన పెట్టి అవి దానం చేయటము, మరి ఇలా చేసుకుంటూ ఉంటారు ముస్లింలందరూ కూడా చెప్పాడు. కానీ వ్యవసాయం వాళ్ళకి జీవికాన్ని చాలామందికి ఉపాధి లభిస్తుంది కదా ఇలా చేసుకుంటూ ఉంటే. జోహార్ శాంతి అహింస త్యాగ పరోపకార్
न्याय धर्म आदि गुणों का विकास करता है, हमें मानवता के तत्पर बनने की प्रेरणा देती है। మానవత్వం అనేది పండగ జరుపుకుంటామంటే భగవంతుడి మీద నమ్మకం ఉండాలి, మనకి ఇతరులకు ఉపకారం చేసే గుణం ఉండాలి అని చెప్పాడు. హింస చేయకూడదు, అహింస మార్గంలోనే ఉండాలి అని. త్యాగం, ఏదైనా ఒక ప్రయత్నం జరిగినప్పుడు త్యాగం చేసినా సరే వాడిని మనం కాపాడడానికి ప్రయత్నం చేయాలంటారే, ఇలాంటి చాలా చేయాలి అని చెప్తున్నాడు. ఉపాసం కాయం పాముల పరువే అన్నాడు. ఉపవాసాలు ఉండేటువంటి వాళ్ళకి ఇది ఒక పవిత్రం ఏమిటండి, ఒక మంచి పండగ అని చెప్తున్నాడు. ఆమె సద్భావన కేసుమే బాంధుకే, సద్భావన అంటే మంచి భావం అనేటువంటి సూత్రాన్ని మనం కట్టుబడి అందరూ మంచిగా ఉండాలి, భారతీయులందరూ ఐకమత్యంగా ఉండాలి, కులమత భేదాలు అనేది ఉండకూడదు. ఒక సద్భావన వాతావరణంలో రంజాన్ పండుగ వాళ్ళు ఎలా చేసుకుంటారు, పండుగ యొక్క ప్రాముఖ్యతను అలా తెలియజేస్తున్నారు వాళ్ళు అని చెప్తున్నారు. మానవ కళ్యాణిక సందేశ్ దేతా హై అన్నాడు. మానవ కళ్యాణానికి ఒక మంచి సందేశం ఇస్తుంది రంజాన్ పండుగ అని చెప్తున్నాడు. ప్రతిరోజు ఒక నియమబద్ధంగా ప్రతిరోజు 4 గంటలకి రావడం, మళ్ళా భోజనం చేసుకోవడం, నమాజులు వెళ్ళడం, మళ్ళా ఖురాన్ చదువుకోవడం, ఒక రొటీన్ కార్యక్రమం అనడం, క్రమశిక్షణ కలిగినటువంటి వాతావరణం అన్నమాట అదంతా కూడా. అలాంటి వాతావరణంలో రంజాన్ పండుగను ప్రజలందరూ కూడా రంజాన్ ముస్లిం సోదరులందరూ చక్కగా జరుపుకుంటున్నారు అంటే వాళ్ళలో ఒక రకమైన సద్భావన, మంచి భావం ఉంటుంది, ఏకత కాబల్ ఐకమత్యం అనేది ఉంటుంది వాళ్ళలో బలంగా. అందుకే ఎటువంటి వాడైనా, ఉన్నత వాడైనా, బీదవాడైనా, గొప్పవాడైనా సరే సహమందిర కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఎక్కడైనా గమనించండి మీరు, ఒక మసీదు ఉందంటే చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు అక్కడికి ప్రార్థన చేసుకుంటారు. ఆడవాళ్ళ ఇళ్ళలో కూడా ఉంటే మగవాళ్ళు మసీదులో వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఏంటి, ఒక మంచికి ప్రతీక, ఒక మంచి పవిత్రతకి ఒక ప్రతీక, సద్భావన అనేది ఒక మంచి భావాన్ని చాటి చెప్పేటువంటి పండుగ ముస్లిం సోదరులు పవిత్ర మాసంగా పరిగణించి ఈ పండుగను 30 రోజులు జరుపుకొని 30వ రోజు అయోగాన్ని మరుసటి రోజున చక్కగా నెలవంకను చూసుకొని పండుగ సాంప్రదాయబద్ధంగా జరుపుతూ ఉంటారు ముస్లిం సోదరులందరూ కూడా. క్వశ్చన్స్ రాస్తున్నాను చూడండి. ఫస్టే చెప్పాము మనం, రంజాన్ పండుగ అండి మానవ సేవే మాధవ సేవ అని కూడా చెప్పాము. ఎవరికైతే మనుషులకి మనం సహాయం చేస్తామో భగవంతులు కూడా మనం మెచ్చుకుంటారని కూడా చెప్పాము. రంజాన్ అతి పవిత్రమైన మాసంగా 30 రోజులు ముస్లిం సోదరులందరూ కూడా చక్కగా ఉపవాస దీక్షలో ఉండి ఆ ఉపవాస దీక్షను విరమించుకున్న తర్వాత చక్కగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి 30 రోజుల అనంతరము అందరూ కూడా సంబంధించి కూర్చొని ప్రార్థన చేసుకోవడం అనేది వాళ్ళకి జరుగుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటాడు. పూరైపోతే అగలే దిన్ ఈద్ ఉల్ ఫితర్ మాన్తే హై అన్నాడు. ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ రోజు మొత్తం పూర్తయిన తర్వాత ఈద్ ఉల్ ఫితర్ అంటే రంజాన్ పండుగ జరుపుకోవడం అనేది ముస్లింలందరికీ కూడా ఇది ఒక సాంప్రదాయంగా ఉంది. శవ్యాలకే మరీ పక్కలా దీని పోతాహై వాళ్ళ పురాణ సాంప్రదాయం ప్రకారము ఒక నెలకి ఒక ప్రత్యేకతగా తెలియజేసుకుంటూ ఉంటారు అని చెప్తున్నారు. ఈద్కే దిన్ సబ్ నయే కపడే పాతే హై, ప్రతి పండుగకి కూడా అందరూ కూడా కొత్త బట్టలు వేసుకుంటూ ఉంటాము, చక్కగా సాంప్రదాయబద్ధంగా పండుగలు జరుపుకుంటుంటాం. భారతీయులందరూ కూడా ఎవరి పండుగలు వాళ్ళని చక్కగా జరుపుకుంటూనే ఉంటాం. పండుగ వస్తే ఒక రకమైన ఆనందం, ఒక రకమైన ఉత్సాహం, మనలో కొత్త బట్టలు కట్టుకుంటాం, రకరకాల పిండి వంటలు చేసుకొని తింటూ ఉంటాం. కాబట్టి పండగ అనేది ఒక అనుబంధాన్ని చాటి చెప్తూ ఉంటుంది. ఎప్పుడూ కలవటువంటి బంధుమిత్రులను కూడా కలుసుకునేటువంటి మంచి అవకాశం ఒక పండగ మనకి కనిపిస్తుంది. కాబట్టి పండగ చేసుకోవడంలో అంత ఆంతర్యం ఉంది అని చెప్తున్నారు. పండగ జరుపుకోవాలి, మంచి వాతావరణంలో జరుపుకోవాలి పండుగను. పరోపకారికి భావన దీని మీ ఛాజాతి, ఇతరులకు ఉపకారం చేసేటువంటి ఒక భావన 4 వైపులా వ్యాపిస్తుంది. అంటే ఒకళ్ళకొకళ్ళని చెప్పుకోవాలి మనందరం కూడా. ఈ పండుగ ఇలా జరుపుకోవాలి, ఈ పండుగ ఇలా జరుపుకోవాలని చెప్పి మనం చెప్పుకోవాలి. కాబట్టి ముస్లింల యొక్క పండుగ అనేది కాదు, ప్రతి ఒక్కరు భారతీయులుగా అందరం జరుపుకుంటుంటాం. హిందూ, ముస్లిం, సిక్కు, ఈసాయి అందరూ కూడా పండుగలు జరుపుకుంటూ ఉంటాం. రేపు మళ్ళీ ఈ నెలలో క్రిస్మస్ వస్తుంది, వాళ్ళ పండుగ చక్కగా వాళ్ళకంత ప్రాధాన్యత. ఆ పండుగ మొత్తము కూడా ఈ ముందు వచ్చేటువంటి 20 రోజుల దాకా
వాళ్ళు కూడా వాళ్ళ విద్యార్థులంటే వాళ్ళు కూడా చర్చలకు వెళ్ళి ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళని కూడా వాళ్ళు సంబంధిని కూర్చొని చక్కగా వాళ్ళు కూడా చెప్పేటువంటి దాన్ని చక్కగా వాళ్ళు పురాణ వీళ్ళు బైబిల్లో ఉండే సారాన్ని వాళ్ళు కూడా చక్కగా వింటారు. వాళ్ళు ఎవరు చర్చిలకు వెళ్ళేటువంటి క్రైస్తవ మతస్థులు. కాబట్టి పండుగల యొక్క అంతర్ధానం అందరూ ఒకటే. పరోపకారికి భావన బట్టి చొప్ప పండగ అనేది ఇద్దరికి రెట్టింపు ఉత్సాహాన్ని కలగచేస్తుంది అని చెప్తూ ఉన్నారు. मानव सेवा के पद पर बढ़ने की प्रेरणा होते हैं. మానవ సేవ చేయాలని ప్రేరణ మనకి కలుగుతుంది పండుగల ద్వారా అని చెప్తున్నాడు. ఇసీ మహీనే మే సబ్దే కదర్ జాగ్నేకి రాత్రి హోతీ హై అన్నాడు. ఈ సమయంలోనే జాగ్నీ రాత్రి వస్తుందని కూడా చెప్పాను నేను. జాగ్నీ రాత్రి అంటే ముందు 3 రోజులు పండగ ఉంటుందనగా అప్పుడు ఒక రోజు జాగ్నీ రాత్రి జరుపుకుంటారు. అందరూ కూడా జరుపుకుంటారు. అలా జరుపుకోవడం వల్ల అర్ధరాత్రి ఏంటంటే అందరూ కూడా వచ్చే మీకు ప్రతి పిల్లవాడు కూడా నేర్చుకుంటాడు. ఈ పండగ అంతరాత్రి ఇది తల్లిదండ్రులతో తండ్రితో నేను వెళ్ళి నేను కూడా పురాణాలు చెప్పేటువంటి కాదు నాకు అర్థమయ్యేంత విధంగా నేను కూడా వినాలి అని ఆ సారాన్ని నేర్చుకోవాలి. పిల్లవాడు కూడా తండ్రి వెంబడి వెళ్ళిపోతూ ఉంటాడు మసీదుకి అని. इसी महीने में शब्द में कदर जागने की रात होते हैं. वह एक महत्वपूर्ण इबादतों की रात है. इसीलिए बच्चे भी बड़ों के साथ रात भर जागते हुए इबादतों के लीन होते हैं అన్నాడు. ఈ పండగ సారాంశం అంతా కూడా ఏం చెప్తున్నాడనంటే పిల్లల్లో కూడా ఒక రకమైన సద్భావన కలగాలి, చక్కగా వాళ్ళలో కూడా మంచి భావాలను పెంపొందించుకోవాలని చెప్పి తండ్రి తన బిడ్డని ముస్లిం సోదరుని తన బిడ్డను కూడా తీసుకొని ఒక పిల్లలు తీసుకొని చక్కగా నమాజ్ చేసుకోవడానికి మసీదుకు వెళ్తారు వాళ్ళు కూడా. కాబట్టి ప్రతి పండుగలో కూడా సమమంతిగా అందరూ ఐకమత్యత చాటుతుంది. అది సద్భావన మంచి భావన ఇమడింపజేసేటువంటి పరిస్థితి కలుగుతాయి ఒక పండుగ ద్వారా అని చెప్తూ ఉన్నాడు. మసీద్ में रहकर अल्लाह की इबादत को लीन होना एतिकाफ है అన్నాడు. ఎతికాఫ్ అంటే ఆ పండగంతా కూడా అలా జరుపుకోకూడదు. కాబట్టి ఈ పండగ యొక్క సారాంశాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా తెలియజేయాలి అని చెప్తున్నారు. ఈ మహీనే మే విశేష రూप से दुआएं मांगी जाती है. ప్రత్యేకంగా దువా అంటే ఆశీర్వచనం పొందుతారు. వాళ్ళ హజరతులు చాలామంది పెద్ద వాళ్ళు వస్తారు, ఖురాన్ బాగా చదువుకుంటుంటారు. వాళ్ళు అందరూ కూడా సహబంధిని కూర్చొని పిల్లలకి ఈ సంవత్సరం అంతా మంచి జరగాలని చెప్పి ఆశీర్వదిస్తారని చెప్తారు. విశ్వ కళ్యాణికి భావన ఒక్క భావన వాళ్ళ వరకే కాకుండా ప్రపంచం మొత్తం కూడా చక్కగా ఉండాలంటే ఒక సద్భావన. విశ్వ కళ్యాణం అంటే ప్రపంచ శాంతి కోరుకోవాలి. ఎవరిమైనా కూడా అల్లకల్లోలుగా ఉండకూడదు, మతద్వేషాలను పెంచుకోకూడదు. కాబట్టి వాళ్ళు చెప్పేటువంటి సారాంశం మొత్తం ఐకమత్యంగా ఉండండి. మేము ఎలాగైతే నమాజులుగా వెళ్ళి ఐకమత్యంగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నామో అదేవిధంగా మీరు కూడా మసీదుకు వెళ్ళి చక్కగా ప్రార్థన చేసుకోవాలి. అందరూ కూడా అలా ఐకమత్యాన్ని ఉండాలి, ఐకమత్యంగా ఉండాలి. సామాజిక దృష్టిసేకి మహత్వం ఏంటంటే సమాజపరంగా కూడా చూడండి. వ్యాపారాన్ని వృద్ధి హోతీ హై అన్నాడు. వాళ్ళు ఆశీర్వాదం ఇస్తారు హజరత్ వచ్చి అని చెప్తున్నాడు. ఏ రంగాల్లో వాళ్ళందరూ కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించాలి, చక్కగా ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తాడు. గుడికి వెళ్తే ఎలాగైతే హిందువులు గుడికి వెళ్తే పురోహితులు ఎలాగైతే మనల్ని ఆశీర్వదిస్తారో అలాగే ఎవరి మతానుగుణంగా మత గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి ఒక భావన ఉండేటట్టుగా ప్రజలందరికీ తెలియజేస్తారు అని చెప్తున్నాడు. శాంతి అహింస చాలు, శాంతి ఉండాలి అంటున్నాడు. అహింస జోలికి వెళ్ళకూడదు, త్యాగం చేయాలి. ఏదైనా పరోపకారం అంటే ఇతరులకి ఉపకారం చేసిన భావన కలగాలి, న్యాయంగా ఉండాలి, ధర్మంగా ఉండాలి. ఇవన్నీ కూడా వాళ్ళు 30 రోజులు కంపల్సరిగా ఆచరిస్తారు. ఆచరించిన విధి విధానాలని తన పిల్లలకి తెలియచేస్తారు. ఇలా చేయాలి. ఈ పండగ సందర్భంగా పండగ యొక్క సాంప్రదాయాన్ని పిల్లలకి తెలియచేస్తే కదా పండుగను జరుపుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా ఉండాలి అని చెప్తున్నాడు. మానవతకి పద్వబడికి ప్రేరణ అంటారే. మానవత్వం అనేది ఒక ప్రేరణ కలుగుతూ ఉంటుంది. हमें सद्भावना के सूत्र में बांधकर मानव कल्याण का अवसर
ఒక మానవ కళ్యాణం అంటే ప్రపంచం మొత్తం విశ్వశాంతి కోరాలి, మనం విశ్వ కళ్యాణం జరగాలి, ప్రజలందరూ కూడా చక్కగా ఉండాలి అనేటువంటి భావన ప్రతి మనిషిలో కూడా కలగాలి అని చెప్తూ ఉన్నారు. ఇది ఒక సాంప్రదాయంగా వచ్చేటువంటి ముస్లింల యొక్క పండుగ, అతి పవిత్ర మాసం. ఈ పవిత్ర మాసంలో వాళ్ళు ఎటువంటి వ్యసనాలు ఉన్నా కూడా ఆ వ్యసనాలను వదిలేసి చక్కగా 30 రోజులు కూడా అలానే ప్రార్థించుకుంటూ ఆ జీవనయాన్ని సాగిస్తూ ఉంటారు. 30 రోజులు కూడా అతి శ్రద్ధ, పండగలో ఉండేటువంటి ఔన్నత్యం, అవన్నీ కూడా ప్రత్యేకత, ఇవన్నీ కూడా తెలియజేసుకోవడానికి ఈ పండగ ఒక ఆదర్శంగా మనకి నిలుస్తుంది అని చెప్తున్నాను. క్వశ్చన్స్ రాయండి. పేజీ నెంబర్ టెక్స్ట్ బుక్ తీసుకెళ్ళే టెక్స్ట్ బుక్ అని చెప్పాను. పేజీ నెంబరు 48. 48లో 2 ఇచ్చాడు చూడండి. రెండవ ప్రశ్న, రంజాన్కి జోహార్, రంజాన్కి జోహార్, के पीछे चांद और सूरज की, चांद और सूरज की, और सूरज की क्या भूमिका होती है? क्या भूमिका होती है? इंకొక प्रश्न इच्छाరు చూడండి. चौहार किस तरह के समाज में, चौहार चौहार किस तरह समाज में खुशी और सजगता लाते हैं. మొట్టమొదటి పండుగ ఏంటి? రంజాన్ పండుగ యొక్క అంతరార్థం ఏంటో చెప్పమన్నాడు. అంటే ఆ పండుగ యొక్క విశిష్టత. తర్వాత జోహార్ ఇతరులకు సమాజమే కృషి, సమాజంలో పండుగల వలన ఎటువంటి ఆనందం కలుగుతుంది మనకని చెప్పి ఇంకొక ప్రశ్న. 2 ప్రశ్నలు.